జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన కష్టాలను కోరికలను తీర్చేటటువంటి దుర్గాదేవి శ్లోకం గురించి చూద్దామండి. ఎంతోమంది జీవితాల్లో అనేక రకాల కష్టాలు అనేవి మనము పడుతూ ఉంటాము. ఆ కష్టాలు అన్నీ కూడా మనకి తొలగిపోవాలి అంటే దుర్గా అమ్మవారి యొక్క ఈ శ్లోకాన్ని గనక ప్రతినిత్యము గనక మనం పఠిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన కోరికలు తీరుతాయి, మన కష్టాలు అనేవి గట్టెక్కుతాయి, అన్నీ కూడా శుభప్రదంగా జరిగి అన్నిటా మీకు రాజయోగము మంచి యోగము కలగాలి అన్న ప్రతి పనిలో కూడా విజయము అనేది మీరు సాధించాలి అంటే తప్పకుండా ఈ దుర్గాదేవి యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము గనక మనము స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకొని ఈ శ్లోకాన్ని చదవటం వల్ల అందరికీ కూడా చాలా మంచి అనేది జరుగుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ కలియుగంలో అనేక రకాల కష్టాలతో ప్రతి ఒక్కరూ ముందుగా డబ్బు సమస్య, ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా డబ్బే కనుక ఆ డబ్బు రావాలి అంటే వ్యాపారమో లేదా ఉద్యోగమో ఉండాలి. కాబట్టి మీ యొక్క జీవితాల్లో చాలా మంచి అనేది జరగాలి అనుకున్నప్పుడు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం వలన తప్పకుండా మంచి మంచి విజయాలు అనేవి మనము మన జీవితంలోకి ఆహ్వానించవచ్చండి. విద్యలో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, ఏదైనా సరే రంగంలో మనము ముందుకు దూసుకుపోవాలి అంటే దుర్గామాత ఆశీస్సులు కూడా మనందరి మీద ఉండటం వలన తప్పకుండా అందరికీ కూడా చాలా మంచి అనేది జరిగి తీరుతుంది అనడంలో మాత్రము సందేహం లేదండి. కనుకనే ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము కూడా ఈ యొక్క శ్లోకాన్ని చదివితే తప్పకుండా వారి వారి యొక్క జీవితాల్లో మంచి ఉజ్వలమైన భవిష్యత్తు అనేది వాళ్ళకి దక్కి తీరుతుంది. ఎటువంటి రకమైన గొడవలు ఉన్నా సరే, ఎక్కడ మనకి పలుకుబడి లేకపోయినా సరే మంచి రాజయోగము మంచి సిద్ధి అనేది మనందరికీ కలగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని కనుక మీరు ప్రతినిత్యము చదవటం వల్ల మంచి యోగము అనేది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో సిద్ధిస్తుందండి. ఆ శ్లోకము ఏమిటి అంటే స్క్రీన్ షాట్ ద్వారా మీరు రాసుకొని చదవండి. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయభ్యే స్ట్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే అనే ఈ యొక్క శ్లోకాన్ని మీరు గనక ప్రతి నిత్యము గనక జపిస్తూ ఉంటే ఎల్లవేళలా కూడా ప్రతి పనిలో కూడా మీరు నిత్యము ఈ శ్లోకాన్ని చదివి ఏ పని ప్రారంభించినా కూడా మనందరి జీవితాల్లో కూడా మంచిగా జరుగుతుందండి. సర్వే జన సుఖినో భవంతు అనేది మన మోటో. కాబట్టి ఈ యొక్క శ్లోకము కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క నెగిటివ్ మైండ్ ఏదైనా ఉంటే అదంతా తీసివేసి ఈ శ్లోకాన్ని చదవండి. వద్దు అనుకున్న వాళ్ళు, నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు అసలు ఈ జోలికే రాకండి. చాలా మంచి పవర్ఫుల్ అయిన ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా పఠించి తీరండి. అంతా కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.